మనలను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి మరియ తల్లి ఇచ్చిన అనేక దర్శనాలలో ఒక దర్శనం లూర్దు మాత దర్శనం. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను లూర్దు మాతగా పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరిలో 14 సంవత్సరాల ప్రాయం గల బెర్నదత్ సొబేరు అనేటటువంటి పాపకు దర్శనమిచ్చింది. 11వ తారీఖు ఫిబ్రవరి నెల 1858వ సంవత్సరంలో ఆ మాత దర్శనమిచ్చింది. మెసబెల్లా గుహలుగా పిలువబడుతున్న ఆ గుహల్లో ఆమె దర్శనమిచ్చింది. లూర్దు నగరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి. పొయ్యిలోనికి పొల్లలు ఏరడానికి తన చెల్లెలతో మరొక స్నేహితురాలితో కలిసి ఈ బెర్నదత్ సొబేరు వెళ్ళింది. ఆ మాత ఆ పాపకు 18 సార్లు ఆ ప్రాంతంలో దర్శనమిచ్చింది. ఈ దర్శనాలన్నీ ఆ మాత తనను తాను నిష్కళంకోద్భవినని 18వ తారీఖు జనవరి 1862వ సంవత్సరంలో ఈ ప్రపంచానికి ప్రకటించడంతో ఈ దర్శనాలు ముగిశాయి. ఆ టర్బేస్ పీఠానికి చెందిన ప్రాంతీయ బిషప్ బెట్రాండ్ సెవేరా లారెన్స్ గారు ఈ సత్యాన్ని ధృవీకరిస్తూ బహిరంగంగా ఆమెను గౌరవించడానికి, ఆరాధించడానికి అనుమతిని అధికారికంగా జారీ చేశారు. నేను నా చెల్లెలు స్నేహితురాలితో కలిసి పొల్లలు ఏరడానికి మెసబెల్లా గుహల ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ ఒక చిన్న నీటి ప్రవాహం అడ్డుతగలగా నా కాలికి ఉన్న బూట్లు తీసివేసి ఆ కాలువ దాటాలని అనుకున్నాను. మా చెల్లి స్నేహితురాలు ఇద్దరు నాకంటే ముందే ఆ కాలువ సునాయాసంగా దాటి వెళ్ళిపోయారు. నేను ఒక కాలిబూటు విప్పానో లేదో ఒక స్వరం గట్టి గాలి వీస్తున్నప్పుడు వచ్చే శబ్దం వలె నా చెవికి తాకింది. నేను నా తలను ఆ స్వరం వచ్చిన గుహ వైపు తిప్పాను. చెట్లన్నీ చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. గాలి తాకిడి లేదు. నేను నా మరొక కాలు బూట్లు కూడా విప్పాలని ప్రయత్నించాను. మరలా అలాంటి శబ్దమే వచ్చి నా చెవిని తాకింది. నేను ఆ గుహ వైపు చూచాను. అక్కడ నేను ఒక అందమైన స్త్రీని చూచాను. చక్కని తెల్లని వస్త్రాలను ధరించి, నీలివర్ణంలో ఉన్నటువంటి నడానికి కట్టుకునే పట్టీని ధరించి, పసుపు వర్ణపు గులాబీ పూలు ఆమె 2 పాదాల దగ్గర అలంకరించబడి ఉండగా, అదే రంగులో ఆమె చేతిలోని జపమాల కనిపించగా, ఆ జపమాల పూసలు తెల్లగా ఉండగా ఆమె నాకు దర్శనమిచ్చింది. గొప్ప సూర్యకాంతులీనుతూ ఆమె అక్కడ దర్శనమివ్వగా నేను చూచి ఆశ్చర్యపోయాను అని బెర్నదత్ వివరించింది. బెర్నదత్ సిలువ గుర్తు వేయడానికి ప్రయత్నించింది, కానీ ఆమె చేతులు వణికిపోయాయి. అందువల్ల ఆమె సిలువ గుర్తు వేయలేకపోయింది. ఆ మాత బెర్నదత్తును తనతో పాటు జపమాలను జపించాలని ఆహ్వానించింది. బెర్నదత్ ఈ దర్శన విషయాన్ని రహస్యంగానే ఉంచాలని ప్రయత్నించింది, కానీ తన చెల్లెలు టొయినెట్టి తన తల్లికి ఈ విషయం గురించి చెప్పేసింది. ఈ విధమైనటువంటి కథ చెప్పినందుకు వారి తల్లి వారిద్దరిని వారించింది. చిన్నపాటి శిక్ష కూడా విధించింది. దేవుని తల్లి మీకు దర్శనమిచ్చిందని ఇంకెప్పుడు ఇలాంటి పిట్టకథలు చెప్పకండి అని చెప్పి వారిని గట్టిగానే హెచ్చరించింది. రెండవసారి బెర్నదత్ పవిత్రమైన జలాలను తీసుకుని వెళ్ళి ఆ గుహలో మరలా దర్శనమిచ్చిన ఆ మాత మీద జల్లుతూ, నీవు దేవుని వద్ద నుండి వస్తే ఉండు, లేదంటే వెళ్ళిపోమని చెప్పి శాసిస్తూ ఆ పవిత్ర జలాలను ఆమె మీద చల్లింది. అందుకు ఆ మాత నవ్వుతూ అక్కడే నిలబడి ఉంది. బెర్నదత్ తన స్నేహితులతో చెప్పినట్లుగా ఆ మాత 3వ దర్శనంలో తనతో మాట్లాడింది. 2 వారాలు బెర్నదత్ ఆ గ్రోటో వద్దకు రావాలని, ఆమె బెర్నదత్తుకు ఈ లోకంలో ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేనని, కానీ తరువాత లోకంలో ఆమెకు కావలసిన సంతోషాన్ని ఇవ్వగలనని చెప్పిందని బెర్నదత్ తన స్నేహితులతో చెప్పగా మనకు తెలిసింది. బెర్నదత్ తల్లిదండ్రులు మరెన్నడూ ఆ గ్రోటో వద్దకు నువ్వు వెళ్ళవద్దని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ బెర్నదత్ ఆ మాటలను లెక్క చేయలేదు. ఫిబ్రవరి నెల 24వ తారీఖున ఆ మాత బెర్నదత్తును పాపాత్మల హృదయ పరివర్తన కోసం ప్రార్థించమని, పశ్చాత్తాప క్రియలు నెరవేర్చమని కోరినట్లుగా బెర్నదత్ తెలియజేసింది. ఆ తర్వాత రోజు నేలను తవ్వి అక్కడ ఉన్నటువంటి ఆ బురదను తొలగించి అక్కడ వస్తూ ఉన్నటువంటి మురికి నీటిని తాగమని, ప్రక్కనే ఉన్నటువంటి ఆ గడ్డిని కూడా కొరకమని మరియమాత బెర్నదత్తును ఆజ్ఞాపించింది. అంతేకాదు అక్కడే ఉన్నటువంటి నేలను ముద్దాడమని మరియమాత చెప్పింది.
ఈ విధంగా మరియమాత చెప్పినట్లు బెర్నదత్తు చేసింది. చూచిన వాళ్ళందరూ కూడా, ఎవరో ఒక మాత నీకు దర్శనమిస్తుందని చెప్పావు, ఆ మాత నిన్ను పశువులాగా గడ్డిమేయమందా, ఆ బురద నీళ్లు తాగమందా అంటూ హేళనగా మాట్లాడారు. ఆ సందర్భంలో పునీత బెర్నదత్తు ఈ విధంగా చెప్పింది: మానవుడు పవిత్రమైనటువంటి దేవుని బిడ్డ, కానీ పాపం చేస్తూ పశువులా ప్రవర్తిస్తూ ఉన్నాడని, ఆ పశువులా ప్రవర్తించే మానవుని హృదయ పరివర్తన కోసమే ఈనాడు మరియమాత తనను ఆ విధంగా చెయ్యమందని, నేలను ముద్దాడడం అంటే మనం దేవుని ముందు ఏ పాటి వాళ్ళమని వినయంతో మనల్ని మనం తగ్గించుకోవడమేనని, మన వినయానికి తగ్గింపుతనానికి ఆ నేలను ముద్దాడడం ఒక చిహ్నమని బెర్నదత్తు తెలియజేసింది. బెర్నదత్తు మాటలు విన్నటువంటి ఆమెను హేళన చేసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ మరియమాత తనను మానవాళి హృదయ పరివర్తన కోసం పశ్చాత్తాప క్రియలు చెయ్యాలని, వారి కోసం ప్రార్థన చెయ్యాలని కోరిందని బెర్నదత్తు తెలియజేసింది. అతి తక్కువ కాలంలోనే ఆ నీటి చలమ గొప్ప అద్భుతాలకు నిలయమైంది. భక్తులు పోటెత్తిపోయారు. మొదటిలో బురదగా ఉన్న ఆ చలమ రాను రాను స్వచ్ఛమైనటువంటి నీరుగా మారింది. అనేక శారీరక స్వస్థతలు ఈ జలం ద్వారా జరగసాగాయి. అనేక వ్యాధుల నుండి స్వస్థతలు ప్రజలు పొందడం ప్రారంభించారు. శారీరకమైన ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతాలు నేటికి కూడా ఈ లూర్దులో జరుగుతూనే ఉన్నాయి. మొదటి అద్భుతం, ఒక స్త్రీకి జరిగిన ప్రమాదంలో తన కుడి చెయ్యి దెబ్బతిన్నది. ఎంతగా ప్రయత్నించినా లాభం లేదు. కానీ ఈ నీటిలో విశ్వాసంతో తన చెయ్యి ఉంచగా ఆ నీటిలో ఉంచిన తన చెయ్యి స్వస్థపరచబడడం చూచి, అది సాధారణంగా పనిచేస్తూ ఆరోగ్యంగా తయారవడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఇది గొప్ప సమస్యగా మారింది. దేశమంతా లూర్దు గుహ గురించే మాట్లాడుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వం ఆ గ్రోటో చుట్టూ అడ్డుకట్టలు కట్టి ఎవరు ఆ గ్రోటో వద్దకు వెళ్లకుండా ఉండాలని చెప్పి గట్టిగా ఆజ్ఞాపించారు. అయినప్పటికీ బెర్నదత్తు ఆగలేదు. 25వ తారీఖున మార్చి నెల మరియమాత తనను తానుగా అమలోద్భవ మాతగా ప్రకటించుకుంది. అనగా మరియమాత ఎలాంటి పాప కళంకము లేకుండా ఈ లోకంలో జన్మించిన స్త్రీమూర్తినని ఈ లోకానికి వెల్లడి చేసింది. ఆ ప్రాంతంలో దేవాలయాన్ని తన పేరు మీదుగా నిర్మించాలని ఆ మాటను దగ్గరలో ఉన్న విచారణ గురువులకు చెప్పవలసిందిగా ఆ మాత బెర్నదత్తుకు ఆజ్ఞాపించింది. విచారణ గురువు ఆమె మాటలను విశ్వసించలేదు. ఆ గురువు, నేను విశ్వసించాలంటే ఆమె పేరేంటో కనుక్కోమని చెప్పి బెర్నదత్ సొబేరును కోరాడు. బెర్నదత్ ఆ మాతకు ఆ విషయం చెప్పింది. నీ పేరేంటో చెప్పాలని బెర్నదత్ మారం చేసింది. మరియ తల్లి చిరునవ్వు నవ్వి తరువాత కొద్ది సమయం తరువాత తన పేరు నిష్కళంకోద్భవి అని ప్రకటించింది. ఆ మాట ఆలకించిన బెర్నదత్ ఎక్కడ మర్చిపోతానోనని చెప్పి ఆ మాటనే పదే పదే వల్లివేసుకుంటూ చెప్పుకుంటూ గురువు దగ్గరకు పరుగు తీసింది. గురువుకి ఈ విషయం చెప్పింది. గురువు ఆశ్చర్యపోయాడు. ఆ మాటతో ఆ గురువు అక్కడ దర్శనమిస్తున్నది ఎవరో కాదు, దేవుని తల్లేనని, మనందరి తల్లేనని గ్రహించాడు. అతడు ఆమెతో కలిసి ఆనందంతో పరుగులు తీశాడు. 1854వ సంవత్సరంలో విశ్వ స్త్రీ సభ మరియమాతను నిష్కళంకోద్భవి అని, అమలోద్భవి అని ప్రకటించింది. ఆ ప్రకటన జరిగి 4 సంవత్సరాల తరువాత ఆ తల్లి ఈ సత్యం వాస్తవమేనని ప్రపంచానికి వెల్లడి చేస్తూ తన పేరు అమలోద్భవి అని ప్రకటించింది. 9వ భక్తినాథ పోపు గారు ఇనెఫెబుల్ దేయిస్ అనేటటువంటి విశ్వలేఖలో డిసెంబర్ 8వ తారీఖున 1854వ సంవత్సరంలో మరియ తల్లిని నిష్కళంకోద్భవిగా ప్రకటించాడు. ఆ మాత నిజంగానే నిష్కళంకోద్భవి అన్న విషయాన్ని మరొకసారి ఈ లూర్దులో జరిగినటువంటి ఈ అద్భుతం ద్వారా వెల్లడి చేయబడింది. బెర్నదత్ ఒక సామాన్య జీవితం జీవించి తన 22వ ఏట కాన్వెంట్లో చేరి ఒక సిస్టర్గా సామాన్య జీవితం జీవిస్తూ దేవుని సేవలో తన జీవితాన్ని గడిపింది. తన 36వ ఏట ఏప్రిల్ 16వ తారీఖు 1878వ సంవత్సరంలో బెర్నదత్ మరణించింది. ఆమె మరియ తల్లిని 18 సార్లు దర్శించుకుంది. నేను ఆ తల్లి సేవకురాలిని. మనం ఇంటిలో చీపురిని వాడతాం, పని అయిపోయిన తర్వాత మరలా ఆ చీపురిని మనం తలుపు వెనకాలో ఎక్కడో కనపడకుండా పెడతాం. ఆ విధంగానే మరియ తల్లి ఈ ప్రపంచానికి జపమాల భక్తిని పెంచి హృదయ పరివర్తన కలిగించి ప్రజలను తన కుమారుని దగ్గరకు నడిపించడానికి నన్ను ఒక సాధనంగా వినియోగించుకుందని చెప్పి బెర్నదత్ ప్రకటించింది. బెర్నదత్ తాను మరణించే సమయంలో
అమ్మా, నాకు దేవుడు తెలియదు, కానీ నాకు తెలిసిన దైవానివి నీవే. నిన్నే నేను దర్శించుకున్నాను. అమ్మా, నీవే నన్ను ఆదుకోవాలి అంటూ మరియమాతకు ప్రార్థించుకుంటూ తన తుది శ్వాస విడిచింది. బెర్నదత్ 1878 సంవత్సరంలో చనిపోయిన నేటికి ఆమె శరీరము ఏ విధంగానూ పాడవకుండా భద్రపరచబడి ఉంది. మరియమాత నుండి వెలువడిన మహాజీవపు కిరణాలు బెర్నదత్తును సోకాయి కాబట్టి ఇక బెర్నదత్తులో కృళ్ళిపోయే లక్షణం ఏమీ లేదు. మరియ తల్లి యొక్క జీవపు కాంతి కిరణాలు బెర్నదత్తు శరీరాన్ని తాకాయి కాబట్టి ఈనాడు బెర్నదత్తు శరీరం పాడవకుండా ఆ విధంగానే భద్రపరచబడి ఉంది. ఈనాడు ఫ్రాన్స్ దేశపు లూర్దు నగరికి ప్రతి సంవత్సరము 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని అద్భుతంగా ఆ తల్లి పాదాల దగ్గర నుంచి పుట్టుకొని వచ్చినటువంటి ఆ అద్భుత శక్తి కలిగిన ఆ జలాలలో స్నానాలు చేస్తూ ఆ జలాలను ఇంటికి తెచ్చుకొని వినియోగించుకుంటూ అనేక అద్భుతాలు పొందుతూనే ఉన్నారు. నేడు ఈ ప్రపంచంలో అనేక యాత్రికులు గొప్ప పుణ్యక్షేత్రంగా వెళ్ళి దేవుని దర్శించుకొని వచ్చేటటువంటి ఆ స్థలాలలో ఫ్రాన్స్ దేశపు లూర్దు నగరి ఒకటి. ఈ రీతిగా మరియ తల్లి దర్శనమిచ్చి దేవునికి దూరమవుతూ దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ బ్రతుకుతున్న ఈ ప్రపంచాన్ని మరలా జపమాల భక్తితో దేవుని దగ్గరకు నడిపించడానికే ఆమె లూర్దు నగరలో దర్శనమిచ్చింది. కాబట్టి ఆ లూర్దు మాతను మనం సహాయం అడుక్కుందాం. ఆ చల్లని తల్లి, ఆ లూర్దు మాత మిమ్మలను మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.